కల్వకుర్తి పట్టణ ప్రజలకు, హిందూ బంధువులందరికీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మేము బోనాల ఉత్సవాలను జరుపుతాము. ముఖ్యంగా మహిళా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోనే బోనాలని నిర్వహిస్తారు. కావున వాళ్ళకి ఇట్లా ఆలయం ఇరుకుగా ఉన్నందుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఇట్లా మా నాయకులు, రాజకీయ నాయకులు, మా పట్టణ ప్రజలకు, పెద్దలతో అందరితో మేము ఆలోచన చేసి వచ్చే సంవత్సరం అందరి ఆశీర్వాదంతో దేవాలయాన్ని పెద్దగా చేయాలని మేము కోరుకుంటున్నాము. దీనికి ప్రతి పట్టణ ప్రజలు, నాయకులు అందరూ సహకరించగలరని మేము కోరుకుంటాం. ఓకే, నా పేరు దుర్గాపురం రాజు, కల్వకుర్తి హనుమాన్ నగర్. ఈ యొక్క హనుమాన్ నగర్ లో ఎన్నో వందల సంవత్సరాల క్రితం కొలువు తీరినటువంటి పోచమ్మ బోనాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పంచమి షష్ఠి రోజులలో మొదలు కావడం జరుగుతుంది. ఈ యొక్క పంచమి షష్ఠిలో మొదలైనటువంటి బోనాలకు పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ భక్తి శ్రద్ధలతో వాళ్ళు బోనాలు తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం వద్ద శాలివాహన సంఘం, కల్వకుర్తి పట్టణ శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేసి భక్తులకు చనువుగా అమ్మవారి దర్శనం కలిగేటటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆలయానికి ఒక నూతన కమిటీ, ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఇక్కడ లైటింగ్స్, సౌండ్ సిస్టమ్, బోనాలకు అనువుగా ఉండేటటువంటి బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి మహిమ వల్ల ప్రతి ఒక్కరికి వారు అనుకున్నటువంటి కోరికలు తీరుతాయని ఒక నమ్మకం. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా వందలు, వేలు, లక్షలుగా తరలి వచ్చి ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని ఈ యొక్క బోనాలను విజయవంతం చేస్తారు. ఇది ఈ యొక్క కల్వకుర్తి మాతా పోచమ్మ బోనాల విశేషం. దాదాపు ఒక 40-50 సంవత్సరాలు కూడా శ్రీ మాతా పోచమ్మ ఉత్సవాలు కూడా మా తాతలు, మా ముత్తాతలు కూడా ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత తదనంతరం మా యూత్ వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీనివాసులు గాని, లక్ష్మయ్య గాని, నరసింహ గాని అందరూ పెద్ద ఎత్తున కూడా బోనాలు మా చేతులు తీసుకొని మేము కూడా ఘనంగా నిర్వహిస్తాం. దానికి తోడు దాతలు కూడా మాకు ఎక్కడ వెళ్ళినా కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా బాగా మాకు ఎంకరేజ్ చేసుకుంటూ ఈ బోనాలు చేస్తే మంచిగా ఉంటాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దాతలు బాగా చేస్తారు. ఆటలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి వారు కూడా మాకు చాలా కోపం చేస్తారు. కానీ అమ్మవారి కృప వల్ల చాలా కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ మంచి ఒక ఆదరణ కానీ బాగుంది. దీనితో ప్రజలు కూడా మాకు మంచిగా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చేందుకు చాలా సేపు లైన్ లో నిలబడి వాళ్ళు కూడా బోనాలు ఎత్తుకొని కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. ఇట్లా బోనాలు ఇంకా జరగాలని, ఇంకా ఇంకా ముందు కూడా పెద్ద ఎత్తున చేయాలని ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకుంటాం. అమ్మవారు దయ, పోచమ్మ తల్లి అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు ఒకసారి అయిపోతుంది. కాబట్టి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏది జరగదు. అమ్మవారు స్వయం బాగుంటుంది అమ్మవారు. కాబట్టి అమ్మవారి అందరూ పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి దేవాలయంలో ప్రతి కార్యక్రమానికి ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా 100% సక్సెస్ 10,000 నుంచి 15,000 మంది జనాభా బోనాలు నిర్వహిస్తారు. ఈ పోషమ్మ దేవస్థాన కమిటీ సభ్యులు చంద్రయ్య గారు, ప్లస్ మన మహేష్ గారు, కృష్ణయ్య గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయని మనం చేసుకున్నాం. నేను నిజంగా ప్రజెంట్ గా మాట్లాడుతున్నా, ప్లస్ టౌన్ ప్రజెంట్ సంవత్సరాలకి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. కానీ ఒక 7-8 సంవత్సరాలకి వెళ్ళి మాత్రం అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఇది మా ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నా. ఇప్పుడు నేను టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నా. నేను ఇప్పుడు ఈ ఉత్సవాల కమిటీ వాళ్ళు చాలా ఓపికతోటి చాలా రంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇది దినదినము ఇట్లే అభివృద్ధి చెందాలి. మళ్ళీ ఏడు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.